హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాస్ ది లెర్నర్. ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుని జర్నీ చేస్తారు. అలాంటి వాళ్ళు ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఐఆర్సిటీసీ అకౌంట్ సస్పెండ్ అవ్వడం. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ప్రాసెస్ని మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. 1 డేలోనే మీరు అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ చివరి వరకు చూడండి. మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఐఆర్సిటీసీ ఈక్వరీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో కానీ మెయిల్తో కానీ లాగిన్ అవ్వండి. ఓటీపీ ఎంటర్ చేస్తే మెయిన్ ఇంటర్ఫేస్కి రీడైరెక్ట్ అవుతారు. మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చూస్ కేటగిరీలో ప్రొఫైల్ రిలేటెడ్ ఇష్యూ మీద క్లిక్ చేయండి. చూస్ సబ్ కేటగిరీలో యూజర్ ఐడి డియాక్టివేటెడ్ సస్పెండెడ్ మీద క్లిక్ చేసి రైస్ ఇష్యూ మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్ని టైప్ చేసి తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్లో మీ మాస్క్డ్ ఆధార్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో టైప్ చేసిన తర్వాత మీ మాస్క్డ్ ఆధార్ని అప్లోడ్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడితోటి మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. కన్ఫర్మేషన్కి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది, దాన్ని చెక్ చేసుకోండి. నాకు ఈ కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి 8:30 AM ఆ టైంకి వచ్చింది. యువర్ ఈక్వరీ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ. వన్ 49కి నాకు ఇంకో మెయిల్ వచ్చింది. యువర్ ఈక్వరీ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్. వితిన్ అవర్స్లోనే నా అకౌంట్ యాక్టివేట్ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.